ఈ రోజు బైబిల్ అధ్యయనం మత్తయి సువార్త 15వ అధ్యాయం 1 నుండి 20 వచనాలు. ప్రార్థన. తండ్రి దేవా, మేము మీ వాక్యాన్ని చదివినప్పుడు మిమ్మల్ని బాగా తెలుసుకోవడానికి, ప్రేమించడానికి మరియు అర్థం చేసుకోవడానికి మాకు సహాయం చేయండి. ఆమెన్. మత్తయి సువార్త 15వ అధ్యాయం. ఆ సమయమున యెరూషలేము నుండి శాస్త్రులను పరిసయ్యులను యేసునొద్దకు వచ్చి, నీ శిష్యులు చేతులు కడుగుకొనకుండా భోజనము చేయుచున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించుచున్నారని అడిగిరి. అందుకాయన, మీరును మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? తల్లిదండ్రులను ఘనపరచుమనియు, తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణము పొందవలెననియు దేవుడు సెలవిచ్చెను. మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి, నా వలన నీకేది ప్రయోజనమగునో అది దేవార్పితమని చెప్పిన ఎడల అతడు తన తండ్రినైనను తల్లినైనను ఘనపరచనక్కరలేదని చెప్పుచున్నారు. మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచెదురుగాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి, జనసమూహములను పిలిచి మీరు విని గ్రహించుడి. నోటపడునది మనుష్యుని అపవిత్రపరచదుగాని నోట నుండి వచ్చునదియే మనుష్యుని అపవిత్రపరచునని వారితో చెప్పెను. అంతటా ఆయన శిష్యులు వచ్చి, పరిసయ్యులు ఆ మాట విని అభ్యంతరపడరని నీకు తెలియునా అని ఆయనను అడుగగా, ఆయన, పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్లగింపబడును. వారి జోలికి పోకుడి, వారు గ్రుడ్డివారయుండి గ్రుడ్డివారికి త్రోవ చూపువారు. గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి త్రోవ చూపిన ఎడల వారిద్దరు గుంటలో పడుదురుగదా అనెను. అందుకు పేతురు, ఈ ఉపమాన భావము మాకు తెలుపుమని ఆయనను అడుగగా, ఆయన, మీరును ఇంతవరకు అవివేకులయ్యున్నారా? నోటిలోనికి పోవునదంతయు కడుపులోపడి బహిర్భూమిలో విడువబడునుగాని నోట నుండి బయటికి వచ్చునవి హృదయములో నుండి వచ్చును, ఇవే మనుష్యుని అపవిత్రపరచునవని మీరు గ్రహింపరా? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును. ఇవే మనుష్యుని అపవిత్రపరచునుగాని చేతులు కడుగుకొనక భోజనము చేయుట మనుష్యుని అపవిత్రపరచదని చెప్పెను. 20 వచనాలు చదివియున్నాము. ముగింపు ప్రార్థన. సర్వశక్తిమంతుడైన దేవా, చదివిన వాక్యాన్ని మా హృదయంలో ఉంచుకొని మీ మార్గాల్లో, మీ సత్యంలో మరియు మీ జీవితంలో జీవించడానికి మాకు సహాయం చేయండి. ఆమెన్.